హే ఆల్ అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. పౌర్ణమికి ముందు వచ్చే ఫ్రైడేకి మనం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. వీళ్ళైన వాళ్ళు ముందు జరుపుకుంటారు, కొంతమంది దీని తర్వాత కూడా జరుపుకుంటారు. శ్రావణ మాసం ఏ ఫ్రైడే అయినా వేసుకోవచ్చు. కానీ ఈసారి నేను ఏదో ప్లాన్ చేసుకున్నాను, మంచిగా వరలక్ష్మి వ్రతం ఈసారి చేసుకుందాం అమ్మవారికి అని. కానీ డ్యూ టు ఫ్యూ రీజన్స్ అవ్వలేదు, కాబట్టి ఎవ్రీ టైం లాగానే జరుపుకుంటున్నాను. ఇప్పుడైతే 9 వంటకాలు చేసేస్తున్నాము. యాక్చువల్ గా ప్రతిసారి ఏమవుతుంది అని అంటే, ఈ రోజే దేవుళ్ళని అడిగిన తర్వాత ప్రసాదాలు చేయడము అది టైం చాలా అయిపోతుండే. కానీ ఈసారి ఏం చేసినామంటే, ముందు రోజే అంటే థర్స్డే రోజే దేవుళ్ళని కడిగేసుకుని ఇప్పుడు ప్రసాదాలు స్టార్ట్ చేసేసిన. మా కో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఇచ్చే వాయనాలు అయితే మేము ఎప్పుడు ఇయ్యము. మేము ఇచ్చేది ఒక అరటి పండు, మా పద్ధతి అది. చాలా మంది కమెంట్ కూడా పెడతారు 2 అరటి పండ్లు ఇవ్వాలని, కానీ కాదు. తెలంగాణలో మేము 2 ఆకులు, ఒక అరటి పండు అండ్ సోంపు ప్యాకెట్ ఒకటి, అదే క్రేన్ వాళ్ళది, అండ్ నానబెట్టిన శనగలు, ఇవే మేము ముత్తైదులకి పైనంగా ఇస్తాం. అంత కాస్ట్లీవి కాకపోయినా స్తోమతని బట్టి చాలా మంది ఏం చేస్తారు అంటే జాకెట్ పీస్ ప్లస్ గాజులు కూడా ఇస్తూ ఉంటారు. కానీ అంతంత పెద్ద గిఫ్ట్స్ శారీస్ అవసరం లేదేమో. మన తాహతకి మించి ఒక జాకెట్ బట్ట గాజులు ముత్తైదుతనంకి చిహ్నంగా భావిస్తాం కాబట్టి ఉన్న వాళ్ళు అంటే కొంచెం అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు అవి కూడా ఇస్తారు. కానీ ఎన్ని ఇయర్స్ నుంచి మేము ఇదే వాయినంగా ఇస్తున్నాం, అదే ఇద్దాం అనుకున్నా. అండ్ ఇప్పటికి ప్రసాదాల వరకు వచ్చేస్తే దద్దోజనంకి పూర్ణం బోండాలకి పూర్ణం రుబ్బి మమ్మీ లడ్డూలు చేసి పెట్టేసింది. ఇది మా తెలంగాణ స్పెషల్ చక్కెర బజ్జీల కోసం మమ్మీ నంపి పెట్టింది. ఇందులో వాటర్ పోసి ఏమైతుంది అంటే మరీ పల్సగా అయిపోతాయి, షుగర్ లోని వాటర్ ఉండడం వచ్చి, అందుకే జస్ట్ అది అన్ని వేసి పెట్టేసిన. పూర్ణం బోండాలకి పిండి రోజు ముందే ఈవినింగ్ స్నానం చేసి ఇవన్నీ నానబెట్టి పెడతాము. నెక్స్ట్ డే ఇంకా మిక్సీకి పట్టుకొని వేసేయడం. పరమాన్నం కోసం నానబెట్టిన బెల్లం, అక్కడ పరమాన్నం ఉడికిపోతుంది. రైస్ ఉడికిన తర్వాత పాలేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం ని మంచిగా పగలగొట్టేసి మంచిగా వాటర్ లో కలిపి అప్పుడు పోయాలన్నమాట. అప్పుడు ఇట్లా పగిలిపోకుండా ఉంటది. శనగపప్పు వడలు కూడా వేస్తాము, దానికోసం కూడా నైటే నానబెట్టి పెట్టినాం. పొద్దున్న లేసి మమ్మీ ఇందులోకి కొన్ని పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, సాల్ట్ వేసి రుబ్బి పెట్టినారు. సో మా మమ్మీ ఇది కట్టుచారు అని వేస్తాము. పట్టుచారు అంటే ఏం లేదు, శనగపప్పు ఇది పోలేల కోసం గానీ ఇలా పూర్ణం బొండాల కోసం గానీ వేస్తాం కదా, ఆ వాటర్ లోకి కొద్దిగా చింతపండు పులుసు కూడా యాడ్ చేసి దాన్ని పోసేసి మసాలా పెడతారు. అంతే, సింపుల్. అది కూడా తెలంగాణ స్పెషల్. అండ్ లాస్ట్ బజ్జీ కూడా పెడుతున్నాం ఈసారి నైవేద్యంగా. సో 9 రకాల ప్రసాదాలు చేస్తున్నాము. సో ఇంకా ఈ ప్రసాదాలు అన్న అయిపోగానే మంచిగా నేను కూడా రెడీ అయిపోయి పూజ చేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా మొక్కేసుకొని తర్వాత వాయనాల కోసం అందరి ముత్తైదులను ఈ ప్రసాదం మీరు చూసేది. 5కి లేద్దాం అనుకున్నా, కానీ నిన్న కొంచెం వేరే వర్క్స్ ఉండి లేట్ అయ్యేసరికి 5:45కి లేచినాము. లేచినాక మా మమ్మీ ఏమన్నా అంటే, నేను మిక్సీకి పట్టేస్తా, వాన పడుతుంది, కరెంట్ పోతుంది, అవన్నీ వేస్తా అని చెప్పి ఇప్పుడేమో నేనే చేస్తా అన్ని నైవేద్యాలు అని చెప్పింది. ఎందుకంటే సగం సగం రావద్దు అని. ఇప్పుడేమో పులిహోర దద్దోజనం నేను కలపాలంట, మిగిలిన అన్ని వేస్తుందంట. ఇద్దరు కాదు గాయస్, ఈమెన అన్ని వేసేస్తుందంట. నేను మాత్రం ఓన్లీ పులిహోర దద్దోజనమే కలపాలంట. 3 yearsకి వెళ్ళి నేనే చేస్తున్న ప్రసాదాలన్నీ, ఇప్పుడు నన్ను చేయనిస్తలేదు. మీ మమ్మీస్ కూడా ఇంతేనా? ఇది మా దగ్గర స్పెషల్ పెట్ట కట్టుచారు, పోలేలు చేసిన పూర్ణాలు చేసిన కట్టు పంపుతాం కదా, దీంతోనే చారు పెడతాం. ఏం లేదు, చింతపండు రసం, ఎండుమిరపకాయలు పువ్వు. బజ్జీలు ఎందుకు పెట్టంటే నేను నిన్న మినపప్పు నానబోయడం మర్చిపోయిన మినపవడలకు, అందుకోసం అని. నూనె అయితే వేడైపోయింది బేట, వేసేద్దాం వడలైతే. ఇంకోసారి అయితే మీకు చూపిస్తా బేట. ఏం లేదు, గోధుమ పిండి, చక్కెర, నెయ్యి, కొంచెం సోపు, ఇలాచి, సూపర్ కన్నెరవ్వ టేస్ట్ చేయాలి. సూపర్ టేస్ట్ అంటే బాగుంటాయి బేట. అమ్మవారికి చాలా బాగా ఇష్టం అని చేస్తాం. ఇది ప్రత్యేకించి చూపిస్తే ఇంకోసారి టేస్ట్ సూపర్ ఉంటాయి. ఇది చక్కెర బుడ్డలు అంటాం నాన్న. ఇలా కన్నెరవ్వ, చక్కెర, గోధుమ పిండి, నెయ్యి, ఇలాచి, సోపు వేస్తాం. సూపర్ టేస్ట్ అయితే బేట, బాగుంటాయి. చూసి ఇంకోసారి మనకి ఇదిగా వేసినప్పుడే కలుపుకోవాలి, లేకపోతే పల్సగా అయిపోతుంది. అందుకని వేసినప్పుడే కలుపుకోవాలి.
వంకాయ బజ్జీలు అన్ని అయిపోయినాయి నాన్న. పూర్ణ బొండలు ఒకటేస్తే ఆయిల్ ఐటమ్స్ అయిపోతాయి. అవి చేసేటివి పులిహోర పోపు పెట్టాలి. ఇక్కడ పాప ప్రిపేర్ చేస్తుంది అదైతే. అయితే రెడీ అయిపోయినాయి బిడ్డ. ప్రసాదాలు ఆల్మోస్ట్ కంప్లీట్. ఖాళీ పోపు లేసేది ఉంది. మన దగ్గర పని మనుషులు ఉంటారు బేట. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా. ఒక దిక్కు వంటకు అన్ని ప్రసాదాలు రెడీ అవుతున్నాయి. అమ్మవారికి అన్ని అట్లా పెట్టి నాకు పూజ చేయాలనిపించదు. అన్ని క్లీన్ చేసేస్తున్నా. బాసనలు అన్ని చేసినాయి, ప్రసాదాలు చేసినాయి. 9 రకాల ప్రసాదాలు అయితే ఫైనల్లీ కంప్లీట్. అండ్ ఇంకొక చిన్న క్లారిఫికేషన్, అమ్మవారికి చక్కెర బెల్లం పెట్టినా యాక్సెప్ట్ చేస్తారు. మీరు 9 రకాలు 5 రకాలు చేయాల్సిన అవసరం లేదని చాలా మంది చెప్తారు. నేను కూడా అదే చెప్తున్నా. మనకి తాహత ఉండి ఓపిక ఉంటే 9 కాదు 11 కాదు ఎన్నైనా పెట్టుకోవచ్చు. అదే ఓపిక లేదు తాహత లేదు అన్నప్పుడు కొంచెం బెల్లం పెట్టినా గానీ అమ్మవారు హ్యాపీగా స్వీకరిస్తారు. అదొక చిన్న క్లారిఫికేషన్. భక్తి అనేది ఇక్కడ ఉండాలి. ఇవన్నీ ఏంటంటే మన సంతోషం, మనం అమ్మవారికి పెడుతున్నాము, మన ఇంట్లో అమ్మకి పెడుతున్నాము అని చెప్పి చేస్తాం. కానీ ఇంతే చేసుకోవాలి అంతే చేసుకోవాలి అనేది ఏం లేదు. అసలు మమ్మీకి వరలక్ష్మి వ్రతం అంటే కూడా తెలీదు. అందరినీ చూస్తూ 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 అలా నేర్చుకొని అలా ఏదో తనకి వచ్చినట్టు ఒక ప్రసాదం పెట్టుకొని వాయినాలు ఇవ్వడం స్టార్ట్ చేసింది. అట్లా అట్లా నేనేం చేసిన అంటే 9 చేద్దామని చెప్పి 9 స్టార్ట్ చేసినాను. అంతేగాని ఇంతే చేయాలి 9 చేస్తేనే అమ్మవారు సాటిస్ఫై లేదు. దేవుడికి అసలు ఏం పెట్టకుండా మనస్ఫూర్తిగా మొక్కినా గానీ అమ్మైనా అయ్యైనా స్వీకరిస్తారు. మనకి ఏది మంచిదో అది చేస్తారు. ఇదంతా జస్ట్ మన హ్యాపీనెస్. రెడీ అయినాక కలుద్దాం. మరి ఎప్పుడు నాకు తెచ్చే వేరే పంచాలి 4 గలి. ఆడపిల్లలకి ఇప్పుడు మమ్మీ వాయనం ఇస్తా అనమాట. ఫస్ట్ అంటే అమ్మవారి దగ్గర పెట్టింది నాకు ఇస్తుంది. ఈ చిట్టి దానికి కొత్తది. చూడండి ఎంత ముద్దుగా పసుపు పెట్టుకుంది. కానీ ఫుల్ అంటే ఫుల్ ఎంత కొంటే అంటే అబ్బా నిజంగా బుబ్బు ఇంటున్నప్పుడే వచ్చాడు. వాడు మాత్రం అసలు సతాయించలే తెలుసా. వెళ్ళి మంచిగా వండుకుంటుండే వాళ్ళ లోకంలో వాడే. కానీ ఇది అలా కాదు. లేస్తేనేమో కొరుకుతూనే ఉంటది. ఎట్లా స్టాప్ చేయాలో ఏమో. చూడండి ఇప్పుడు కూడా అదిగో అదిగో క్యూట్ గా ఉంది కదా మా చిట్టి తల్లి, మా వరలక్ష్మి కొరుకుతుంది. మాకైతే సెంటిమెంట్ నాన్న. ఏది ప్రసాదం కానీ అమ్మవారికి పెట్టిన హాయనం ఫస్ట్ నా బిడ్డకే ఇస్తాను. దొంతుల కాడ పెట్టిన పులిసమ్మ కాడ పెట్టిన హాయనం గిట్ట అమ్మకే ఇస్తా. ఇగో మా చిన్న అమ్మకు ఆయన తినమ్మా ఆయన అవి తినేస్తున్నా కదా. ఎందుకు పెట్టుకుంటున్నా అంటే నేను ఫాస్టింగ్ ఉన్నా. అంటే 4 Fridays ఉందాం అనుకున్నాను. కానీ మధ్యలో ఫ్రైడే డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ వరలక్ష్మి వ్రతం రోజు కూడా ఫాస్టింగ్ ఉన్న తర్వాత అమ్మవారి ప్రసాదాలు తింటాం అన్నమాట. అట్లా ఫస్ట్ నేనే పెట్టుకున్నా. అన్నం కట్టుచారు,
పులిహోర, తాలు పేసిన శనగలు, శనగపప్పు వడలు, పూర్ణం బోండాలు, మిర్చి అండ్ తెలంగాణ స్పెషల్ చక్కెర బుడ్డాలు. పెద్దోజు మై ఫేవరెట్. పరమాన్నంతో స్టార్ట్ చేద్దాం. టైం ఆల్రెడీ 12:30 అవుతుంది. అసతో మా సద్గమయ తంసో మా జ్యోతిర్గమయ మృత్యుర్మా అమృతం గమయ అసతో మా సద్గమయ అసతో మా సద్గమయ. ఫైనలీ వరలక్ష్మి వ్రతం డే అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఏదో చేద్దాం అనుకున్నా, లైక్ కలుషం పెట్టి అమ్మవారిని పూజిద్దాము అనుకున్నాను, కానీ కాలేదు ఈసారి. ఏమో నెక్స్ట్ ఇయర్ అమ్మ దయతోని చేసుకుంటే చెప్తాను. కానీ ఇంకొకటి కూడా చెప్పాలనిపించింది, ఏంటి అంటే మన దగ్గర వాయనం అంటే ఆకు, పండు, ఒక ప్యాకెట్, నానబెట్టిన శనగలు, ఒకవేళ మనకి తాహత ఉంటే ముత్తైదుతనం చిహ్నంగా గాజులు, బట్ట అంటే శారీగా లేకపోతే జాకెట్ బట్టలో పెడతారు. అంతకు మించిన గిఫ్ట్స్, ఆడంబరాలు అవసరం లేదు అని నా ఫీలింగ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TJ Talks. Bye bye.